నాణ్యమైన బియ్యం. రండి బాబు రండి. భీమ్రావ్ దేవుడి పేరుతో మీ అందరినీ సమాజానికి విరుద్ధంగా నడుచుకునేలా మిమ్మల్ని ప్రేరేపించాడు. భీమ్ ఇంట్లో ఎప్పుడు విరుద్ధమైన మాటలు మాట్లాడుతుండొచ్చు. బాలా, నువ్వే ఒకసారి గుర్తు చేసుకో. తను చెప్పిన మాటల్ని తను మిగతా వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడకపోవచ్చు, అసలు అలా ఆలోచించకపోవచ్చు. అవునా? ఎందుకంటే అందరికంటే భిన్నం అనిపించుకోవటానికి. అంటే భిన్నంగా ఉంటేనేగా మీరందరూ అతడి మాటల్ని వినేది, నమ్మేది, అతన్ని అనుసరించేది. నువ్వు చూస్తూ ఉండు. నీ పద్ధతికి భిన్నంగా చేసి ఆ లక్ష్యాన్ని నేను ఎలా సాధించగలుగుతానో, దేన్నైతే నువ్వు సాధించాలనుకుంటున్నావో. రేపటి నుంచి నువ్వు పనిలోకి వెళ్ళొచ్చు. లేదు నాన్న, నేను వెళ్ళాలి. నేను నా సేటుకి మాట ఇచ్చాను. నేను ఆయన దుకాణాన్ని తిరిగిప్పిస్తానని. నేను కూడా నా సేటికి మాట ఇచ్చాను నాన్న. నేను ఆయన పనిని మధ్యలో వదలనని. నాన్న, ఇది బాలా అన్నయ్యకి భీమ్రావుకి మధ్య వ్యక్తిగత కుటుంబ వ్యవహారం. పెద్ద జాతి వాళ్ళ దేవుడు ఒక్క గుడిలోనే ఉంటాడేమో, కానీ మన దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. మీరు ఆయన్ని మనసులో ఇంట్లోనే స్మరించుకోండి. ఆయన అక్కడికే వస్తాడు. నా మాటలు నమ్మండి, అందరికీ శాంతి కలుగుతుంది. శాంతి మాకు అవసరం లేదు. మీరు ఇక్కడ ఉండటానికి వచ్చారు కదా, ఇక్కడ ఉండండి. భీమ్ మాకు చెప్పే ప్రతి విషయం కూడా మాకు సరైందే అనిపిస్తుంది. ఏం బాలా? ఎప్పుడు భీమ్ చెప్పేదే సరి అవ్వాలని నియమం లేదు. గోపాల్ చెప్పింది కూడా సరిగానే ఉంది. ఏమంటున్నావు బాలా నువ్వు? అదే ఏదైతే నాకు సరి అనిపించిందో. అంటే ఏంటి? మన భీమరావు చెప్పిందంతా తప్ప బాలా? ప్రతి విషయాన్ని మీరు భీమరావుతో ముడిపెట్టద్దు. బాలా, బాలన్నయ్య, నా కొడుకు మాటల వల్ల మీకు గానీ మీ నమ్మకాలకు గానీ కష్టం కలిగి ఉంటే గనక వీడిని దయచేసి క్షమించండి. వీడు ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడు. పదబాబు. రండి రండి, బియ్యం కొనండి, రండి. భీమ్, గట్టిగా అరువు, తక్కువ ధరకే ఇస్తామని. కానీ అలా చేస్తే మీకు నష్టం వస్తుంది. అది అంతా నేను పట్టించుకోను. నేను నీకు ముందే చెప్పానుగా, నాకు లాభాల కంటే ఆ సేట్ని నష్టపరచడమే ముఖ్యం. ఇతరుల్ని ఎవరినో నష్టపరచడం వలన మనకి ఎప్పుడూ మేలు జరగదు. నేను నీకు డబ్బులు ఇచ్చేది నీతులు చెప్పడానికి కాదు. నోరు మూసుకో, అంతే. చెప్పించేయి. రేపటి నుంచి నువ్వు నీ షావుకారి కోసం పనిచేయి. నేను నా షావుకారు కోసం పనిచేస్తాను. ఒక్క క్షణం కూడా ఇలా ఆలోచించొద్దు, నీ తండ్రి నీ ప్రత్యర్థి శిబిరంలో ఉన్నాడని. పిలువు. వాళ్ళు ఇచ్చేదాన్ని సగం ధరకే ఇస్తాము. రండి రండి బాబు, సగం ధరకే కొనండి. అన్ని సగం ధరకే ఇస్తాము. రండి 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 బాబు, రండి రండి బాబు, రండి రండి, త్వరగా రండి. అన్ని సరుకులు సగం ధరకే ఇస్తాము. రండి. రామ్జీ, మనం కూడా ధర తగ్గిద్దామా? వద్దు శెట్టి గారు, మనం అలా చేయలేం. అతని దగ్గర డబ్బుంది, సరుకు ఉంది. అతను నష్టాలను తట్టుకోగలటం, మనం తట్టుకోలేమండి. రామ్జీ, అతను ఇలాగే సరుకు సగం ధరకు అమ్ముతూ ఉన్నాడంటే ఇంక మన దగ్గర ఎవరు కొంటారు? మనం వెళ్ళిన చోటుకల్లా వాళ్ళు వచ్చేస్తారు. ఇంక మనం ఏం అమ్ముతాం? శెట్టి గారు, ఎవరికైనా బుద్ధి మంచిది కానప్పుడు చివరికి ఓటమే మిగులుతుంది. మనం మన పోరాటాన్ని మన పద్ధతిలోనే పోరాడదాం. పదండి శెట్టి గారు.
బియ్యమమ్మా, బియ్యము, నాణ్యమైన బియ్యము, నాణ్యమైన సరుకులు. స్వామీజీ, ఈరోజు గోపాల ఆలయాల విషయంలో జనాలకి ఎంత బాగా చెప్పాడంటే అందరూ అలా వింటూ ఉండిపోయారు. బాల ఇంకా పురంజనగాడు ఆ భీమ్ మాటల గురించి ప్రస్తావన తెచ్చారు, కానీ ఏమీ లాభం లేకపోయింది. చివరికి మన గోపాల్ మాటలు విని మొత్తం అందరూ నోళ్ళు మూసుకున్నారు స్వామీజీ. మౌనం అనేది అంగీకారానికి మొదటి అడుగవుతుంది. వాళ్ళందరూ ఈరోజు గోపాలు చెప్పింది విని మౌనం వహించారు. రేపు వాడి మాటలకు అంగీకారం తెలుపుతారు. ఇక ఎల్లుండి నుంచి గోపాలు చెప్పిన మాటలు మాత్రమే వింటారు. స్వామీజీ, ఇదంతా చూస్తుంటే చాలా పరమానందంగా ఉంది. కానీ ఒక విషయం అర్థం కావట్లేదు స్వామి. మీ దగ్గర ఇంత మంచి ఆయుధం ఉన్నప్పుడు మరి మీరు ఇన్ని రోజుల పాటు ఆ మొండోడు భీమరావు మాటలు ఎందుకు వింటూ ఉన్నారు? వాడిని ముందెందుకు తీసుకురాలేదు? అవును స్వామీజీ. మరి ఇదే తేడా సేటు. ఒక పరిపక్వత వ్యక్తికి ఇంకో పరిపక్వత వ్యక్తికి సరైనప్పుడు సరైన దెబ్బ కొట్టాలన్న సిద్ధాంతాన్ని పాటించినప్పుడే మనిషి విజయం సాధిస్తాడు. ఎప్పుడు ఏం చెయ్యాలనేది అది నాకు వదిలేయండి. ఇక మీరందరూ ఈ పని చేయండి చాలు. మా విగ్రహానికి సంబంధించిన కార్యక్రమం ఎంతవరకు వచ్చిందో. అలాగే స్వామీజీ. సరే స్వామీజీ, ఇప్పుడు కార్యాచరణ ఏంటి? ఈ భీమ్రావ్ రామ్జీ పని నుంచి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వస్తుంటారు స్వామీజీ, కాసేపట్లో వచ్చేస్తారు. అయితే మీరందరూ మన వాళ్ళు కొంతమందిని తీసుకుని భీమ్రావ్ ఇంటికి వెళ్ళండి. కానీ అక్కడ మీరు భీమ్తో కాదు, గోపాల్తో వాదన పెట్టుకోండి. తద్వారా భీమ్కి తను తక్కువ చేయబడుతున్నాడన్న భావన కలగాలి. మీ ఆజ్ఞ స్వామీజీ. ఆజ్ఞ స్వామీజీ. గోపాల్, ఇంత చిన్న వయసులో నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? అలాగే ఇంత తర్కబుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? మహంతి గారు, జనాల నుంచి విన్నాను, మన సంస్కృతి నుంచి అర్థం చేసుకున్నాను. అప్పుడు అర్థమైంది, దేంట్లో అయితే మనం ఎక్కువ ఆసక్తి చూపుతామో ఆ విషయంలో తర్కం దానంతటా అదే వచ్చేస్తుంది. నువ్వు బాలాని భలే ఇరికించావు. వాడొకడు నువ్వు చెప్పిన 2-3 మాటలకే ఆ భీమరావుకి వ్యతిరేకంగా గొంతెత్తాడు. నీ తెలివే తెలివి. ఇప్పుడు దీని ప్రభావం వాళ్ళ ఇంట్లో మొదలైపోయి ఉంటుంది కూడా. ఖచ్చితంగా సాత్విక భోజనం మనం తినాల్సి ఉంటుంది. మసాలా భోజనం వాళ్ళకి తినిపించాలి. బాలా, ఇప్పటి వరకు భీమ్ ఎప్పుడు నీ చేయి పట్టుకుని ఆపలేదు. ఏది సరనిపించిందో అదే చెప్పాడు వాడు. కానీ వాడికి ఏది సరి అనిపిస్తుందో మీరు అందరూ ఎందుకు అదే సరి అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడైతే ఏదైనా పని చేద్దామని ఇంట్లో నుండి వెళ్ళిపోయానో అప్పుడు నేను భీమ్ కన్నా పెద్దవాడిని. అయినా కూడా అందరు నన్ను తప్పు పట్టారు. అదే ఇప్పుడు భీమ్ పని చేస్తుంటే మీ అందరి దృష్టిలో వాడు మంచోడు, గొప్పోడు. నాకు ఇదే అర్థం కావడం లేదు. బాలా, నువ్వెక్కడి విషయాన్నో ఇంకెక్కడో ముడిపెట్టి మాట్లాడితే సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది? అసలు సమస్యే లేదు. మీరు నాకు నచ్చ చెప్పడానికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కావడం లేదు. అంటే భీమ్కి వ్యతిరేకంగా ఏదో అన్నాను నేరం చేసినట్టు అవుతుందా? ఇప్పుడు మీరు అందరు నన్ను పట్టుకొని ఉరుకమ్మ ఎక్కిస్తారా ఏంటి? బాలా అన్నయ్య, అలా ఎందుకు మాట్లాడుతున్నావు? మేము అనేది ఏంటంటే, ఎవరో పరాయి వాళ్ళ కోసం సొంత తమ్ముడిని తప్పని నిరూపించడం తప్పని. చూడు తులసి, భీమ్ మన తమ్ముడైతే ఏంటంట, వాడు అసలు తప్పు చేయడా ఏంటి? భీమ్ మన నాన్నతో కలిసి ఏదైనా చేస్తే అది నైతిక మద్దతు. అదే బయట వాళ్ళు ఎవరో వచ్చి ఏదైనా మంచి పని చెప్తే అప్పుడు నేను వాళ్ళ పక్షాన ఉంటే అది నైతిక మద్దతు కాదా? అదంతా వ్యక్తిగత ఇష్టమా? బాగుంది. బాలా, నువ్వు అర్థం చేసుకోవడం లేదు. అసలు మీరు నాకెందుకు అర్థం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు.
లేకపోతే మీరందరూ కలిసి నాతో భీమ్ తరపున గొడవ పడడానికి వచ్చారా? అక్క, దీన్ని ఇంతటితో వదిలేసి బాలా ఎలా ఆలోచిస్తున్నాడో ఏం అర్థం చేసుకుంటున్నాడో చేసుకో నువ్వు. మేము వెళ్ళొస్తాం, పదండి. భీమ్, ఆనందన్నయ్య, మీరు వచ్చేసారా? పదండి, మీరు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు పోస్తాను. ఏమైంది భీమ్? ఆనంద్, ఏమైంది? ఏమి లేదత్తా. ఇటురండి, ఇద్దరు ఇటురండి. ఏంటి? ఏం పని చేసి వస్తున్నారు మీరిద్దరు? కష్టం మీరా. మీరా, నీ మేనల్లుళ్ళిద్దరూ చాలా కష్టపడుతున్నారు. నువ్వు ఈ విషయానికి గర్వించాలి తెలుసా? ఏ గోపాల్, బయటికి రా. బయటికి రా గోపాల్. ఏంటి చెవులు వినిపించడం లేదా? గోపాల్, ఏమైంది? నువ్వు నోరుమై, నేను నీతో మాట్లాడడం లేదు. గోపాల్, నీకే చెప్పేది, బయటికి రా. మహంతి గారు, వెళ్ళండి బయటికి. నాటకం రక్తి కట్టించే సమయం ఆసన్నమైంది. ఏమైందండి? నా కొడుకు గోపాల్ ఏం చేశాడు? నీ కొడుక్కి ధైర్యం ఎలా వచ్చింది అందరితో ఇలా చెప్పడానికి? మా దేవుడు ఇక్కడికి వస్తాడని. అక్కడే ఆగో. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. ఎవరైనా ప్రేమతో పిలిచారంటే తప్పకుండా వస్తాడు. ఏ గోపాల్, నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా ఓ దేవుడు ఇక్కడికి వస్తాడని? దీనికి కూడా ఆధారం లేదుగా. ఆ దేవుడు మీ పూజ స్థలం దగ్గరికి వస్తాడని. కానీ ఒక రుజువు ఇవ్వగలను నేను. చూడండి, వీడేదో రుజువు చేస్తాడంట. ఏం రుజువు చేస్తారో నువ్వు? మీరందరూ చేతులు జోడించి దేవుణ్ణి తలుచుకోండి, ఆయన్ని ప్రార్థించండి. నేను నమ్ముతాను భగవంతుడు మనలోనే ఉన్నాడని. కానీ ఒకవేళ వీళ్ళు మనల్ని ఆలయాల్లోకి వెళ్ళనిస్తే అప్పుడే మనం ఆ భగవంతుణ్ణి ధ్యానించడం, పూజించడం గురించి ఆలోచిద్దాం. ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? భగవంతుడు ఇక్కడికే వస్తాడు. నేను రుజువు చేసి చూపిస్తాను. నువ్వేమీ రుజువు చేయాల్సిన అవసరం లేదు. అసలు మనం ఎవరిమీ భగవంతుడున్నాడు నిరూపించడానికి వీళ్ళనే నిరూపించనివ్వు. భగవంతుడు కేవలం వీళ్ళ ఆలయాల్లోకే వస్తాడని. నువ్వు నోర్మోయ్. ఒక్కసారి చెప్పాను కదా మేము నీతో మాట్లాడటం లేదని. ఏ గోపాల్, నువ్వు అసలు ఇక్కడ నిరూపించడానికి ఏమీ లేదు. ఇంకా నువ్వేం నిరూపిస్తావు? అలాగే నిరూపించడులేండి. మీరు వెళ్ళండి. వెళ్ళి మీ ఆలయాలకున్న 4 ద్వారాలని మూసేసుకోండి. ఎందుకంటే మేము ఏదో ఒక విధంగా వాటిలోకి ప్రవేశించకుండా ఉండటానికి. భీమ్, రుజువు చేయనివ్వు. మనం రుజువు చేశామంటే అప్పుడు వీళ్ళందరూ ఓడిపోతారు. మనం ఈ విషయంలో గెలవటం ఎందుకు, ఓడటం ఎందుకు? భగవంతుడు గెలవటానికి ఓడటానికి ఉన్నాడా ఏంటి? భగవంతుడి కోసం మనం అందరం పోటీలు పడాలా? ఒకవేళ మనం అందరం ఆ భగవంతుని సంతానమే అయితే మరి ఆయన ఎందుకు అలా పంచుకుంటున్నారు?
చూడండి, నేను కొత్తవాడిని, కానీ భీమ్ అయితే మీ అందరికీ ఇష్టమేగా. ఇప్పుడు మీరే చెప్పండి తనకి, అది రుజువు చేసి వాళ్ళని ఓడించమని. ఇంతకాలం వాళ్ళు గెలుస్తూ వచ్చారు, ఆ కారణంగా దేవుడు వాళ్ళ దగ్గర ఉన్నాడు. కానీ ఈరోజు నేను గెలిచి చూపిస్తాను వీళ్ళకి. అవును భీమ్, ఒకవేళ గోపాల్ నిరూపించాలనుకుంటే అతను నిరూపించని. ఎవరి మాటల్లో ఎంత నిజాయితీ ఉందో తెలిసిపోతుందిగా. అవును భీమరావు, ఇప్పుడు గోపాల్ ఏదో నిరూపిస్తానంటున్నాడుగా, మరి వాడిని నిరూపించు నువ్వు. వీడు ఏదైతే చెప్తున్నాడో అది నిజమై ఉండాలని అవసరం ఏమీ లేదుగా. చెప్పు గోపాల్, నువ్వెలా నిరూపిస్తావు వీళ్ళు తప్పని నువ్వు ఒప్పని? మీరందరూ చేతులు జోడించి దండం పెట్టుకోండి, మనసులో దేవుణ్ణి తలుచుకోండి. వద్దు, ఇది తప్పు. ఆహా, ఈరోజు భీమ్ జాతి వాళ్ళు కొంతమంది దేవుడికి మొక్కుతున్నారు. అంటే మా ఆచార వ్యవహారాల్ని, మా సామాజిక వ్యవస్థని అంగీకరించటానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా ఆ భీమ్రావు ఎదురుగా. బాగుంది గోపాల్, బాగుంది. నువ్వు ఇలాగే గెలుస్తూ ఉండు, అప్పుడు భీమ్రావు ఓడిపోతూ ఉంటాడు. వాడి ఆలోచనలు కూడా ఓడిపోతుంటాయి. ఇది తప్పు. భీమ్, శాంతంగా ఉండు. కొన్నిసార్లు జరిగేది చూస్తూ మౌనంగా ఉండడమే మంచిది. చేతులు జోడించి ఉంచితే ఏమవుతుంది? ఏదో నిరూపిస్తానన్నావుగా, అది నిరూపించు. మా దేవుడు ఇక్కడికి ఎలా వస్తాడు తెలిసిందా? నిరూపిస్తావా చెప్పు. దేవుడు ఇక్కడికి ఎలా వస్తాడు చెప్పు, చెప్పు. నిరూపించు, చూద్దాం. శాంతంగా ఉండండి. ఇప్పుడు మీరిద్దరు కళ్ళు తెరవండి బాబాయ్లు. సేట్ గారు, గుడికి వెళ్తే ఎలాంటి అనుభూతి కలుగుతుంది? భగవంతుడి అనుభూతి కలుగుతుంది. భగవంతుడు మిమ్మల్ని స్పృశించాడుగా, ఆ భావన ఎలా ఉంటుంది? మనసులో ఎలాంటి అనుభూతి కలుగుతుంది అది చెప్పండి. ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. ఎలా అనిపిస్తుందంటే నేను సురక్షితంగా ఉన్నట్టు, నన్ను ఎవరూ ఏమీ చేయలేరన్నట్టుగా. ఇప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానించడం వల్ల మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? ప్రశాంతమైన అనుభూతి. ఇదిగో వీళ్ళందరూ మీ శత్రువులు, మీ పక్కనే ఉన్నారు. మరి మీకేమి భయమే లేదా? కళ్ళు మూసుకున్న తర్వాత వీళ్ళందరూ మీ మీద దాడి చేస్తారేమోనని, హాని చేస్తారేమోనని? అస్సలు వేయలేదు. ఒక వ్యక్తి భగవంతుడి ధ్యానంలో ఉంటాడో అప్పుడు అతన్ని ఎవరూ ఏమీ చేయలేరు. మరప్పుడు గుడికి వెళ్లాలన్న పంతం ఎందుకు? ఒకవేళ మనల్ని రానివ్వలేదనుకో, వాళ్ళతో వాదనెందుకు? మనం మన పూజ విధి, దాన ధర్మాలు, యజ్ఞాలు ఏవి చేసుకోవాలన్నా ఇక్కడి నుంచే చేద్దాం. పూర్తి విధి విధానాలతో చేసుకుందాము.
వాళ్ళ ఆలయాన్ని వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళతో మనకేంటి? కానీ దీనివల్ల సమాజం 2 భాగాలుగా విడిపోతుంది. ఒకటి, కొందరికి ఆలయాల్లోకి వెళ్ళటానికి అనుమతి ఉంటుంది. ఇక రెండోది, ఆలయాల్లోకి వెళ్ళటానికి కొందరికి అనుమతి ఉండదు. అప్పుడు దీని ఆధారంగా చేసుకొని భేదభావాలు మొదలవుతాయి. పవిత్రం అపవిత్రం, శుద్ధి అశుద్ధి అనే రాక్షస క్రీడ మొదలవుతుంది. ఇక సమాజంలో అమానుషమైన నడవడిక మొదలవుతుంది. మనల్ని విద్యాలయాల్లో చదువుకోకుండా, మనల్ని బావుల్లో నుంచి నీళ్లు తీసుకోకుండా అడ్డుకుంటారు.